ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పోలీస్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐసిఐలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఏహెచ్ఓలు, మొబైల్ పోలీస్ వాహనాల్లో పనిచేసే సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వాడ్రేపు రవి ప్రాథమిక వైద్యం ఎలా అందించాలో పోలీసులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, రోగులను ఆసుపత్రులకు తరలించే విధానం మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. కాగా కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారని, ఈ శాఖ పనితీరులో మార్పు రావాలని సూచించారని ఎస్పీ తెలియజేశారు. కాకినాడ జిల్లా పోలీస్ తరఫు నుంచి ఒక వినూత్న కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మొదలు పెట్టాము. దిస్ ఇస్ ద ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. బేసికలీ మొన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కాకినాడ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి స్పందిస్తూ పోలీసులు స్ట్రెస్ టైంలో పోలీసులు రెస్పాన్స్ అంత బాగలేదు, కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెంచాలి అని చెప్పడం జరిగింది. తునిలో జరిగిన ఒక యాక్సిడెంట్లో ఈ బాధితుల పేరెంట్స్తో పాటు వన్ ఆఫ్ అవర్ పోలీస్ పర్సనల్ కొద్దిగా వాళ్ళు ఆ దుఃఖంలో ఉన్నప్పటికీ కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం జరిగింది. దానివల్ల డిప్యూటీ సీఎం గారు పోలీసుకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో అదే భాగంగా ఈరోజు పోలీస్మెన్ అంటే మన యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరు ఉంటారో, హైవే పెట్రోల్ కావచ్చు, మన ఇన్స్పెక్టర్, ఎస్ఐలు కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరికీ కాకినాడలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో రెండు భాగం. ఒక భాగంలో సాఫ్ట్ స్కిల్స్ అంటే మన స్ట్రెస్ టైంలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎదురు వాళ్ళు కొద్దిగా ఆవేదనలు ఉన్నప్పుడు మనం సమయం పేషెన్స్ ఎలా పాటించాలి, బాగా ఎలా మాట్లాడాలి అని సాయి సుధా హాస్పిటల్ నుంచి డాక్టర్ వాడ్రేపు రవి గారు మాట్లాడడం జరిగింది. ఒక ఎస్ఓపి లాగా క్రియేట్ చేసి వాళ్ళకి అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇదే భాగంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఫస్ట్ ఎయిడ్ ఎట్లా ఇవ్వాలి, బేసిక్ మిస్టేక్స్ ఏముంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు చెయ్యి కాలు పట్టుకొని మనం షిఫ్ట్ చేస్తాము, అలా చేయడం కానీ, లేదా అక్కడ బాధితులకి అన్కాన్షియస్ ఉన్న బాధితులకి వాటర్ తాగించడము, ఇలాంటివన్నీ బేసిక్ మిస్టేక్స్ కొన్నిసార్లు జరుగుతాయి. అవన్నీ చేయకుండా ఎలా ఉండాలి, తర్వాత సిపిఆర్ ఎలా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఎలా షిఫ్ట్ చేయాలి ఒక పేషెంట్ని, ఇవన్నీ అపోలో హాస్పిటల్స్ నుంచి ముగ్గురు డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ చటర్జీ, డాక్టర్ అంజలి గారు, తర్వాత డాక్టర్ కిరణ్ కుమార్ గారు. వీళ్ళు చిన్నపాటి ట్రైనింగ్ లాగా కూడా ఇవ్వడం జరిగింది మన మీదకి. ఇది ఒక ఫస్ట్ స్టెప్. దీంతో ఇదే ప్రోగ్రామ్స్ ఇంకొక 2-3 టైమ్స్ చేయాలని మనం అనుకుంటున్నాము. సో ఇదే భాగంగా జిల్లా పోలీస్ అందరికీ బేసిక్ ట్రైనింగ్ ఏది ఉందో అది కూడా మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేయబోతున్నాము, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్. ఎందుకంటే ఫీల్డ్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ రీచ్ అయ్యేది పోలీసులు అంటే గవర్నమెంట్ తరఫు నుంచి. ఆ తర్వాత అంబులెన్స్ వస్తే ఆ తర్వాత షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గోల్డెన్ అవర్ ఏముంటుందో ఆ గోల్డెన్ అవర్ లోపల ఆ పేషెంట్ని ఎక్కడ నియరెస్ట్ ట్రామా సెంటర్లు షిఫ్ట్ చేయాలనేది ఒక లిస్ట్ కూడా మనం తయారు చేశాము. సో అంబులెన్స్ ఫోన్ నంబర్స్, ట్రామా కేర్ సెంటర్ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి అందరికీ సిబ్బందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఇదే ప్రోగ్రామ్ మనం ఫర్దర్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.